ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సంబరాలకు తయారుగుండుర్రి. కొత్త బట్టలకు కొలతలియుర్రి, బ్యాండోలకు భయాన పైసలియుర్రి. మహేంద్ర బాహుబలి పెళ్లి కొడుకు కాబోతుండు. ఎవలో కాదు, ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలదేవే అమ్మవారి సన్నిధిలా ఈ ముచ్చట చెప్పుకొచ్చింది. దసరా నవరాత్రి పేరు మీద విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీడియోలుండి ప్రభాస్ లగ్గం ఎప్పుడు మేడం అని అడుగుడు ఆలస్యం. తొందరలోనే ప్రభాస్ లగ్గం ఉంటది, అందరికి అఫీషియల్ గా చెప్తాం. మీరందరు జల్దీనే చూసి దీవెనార్థులు పెడుతురు. ఆయాల మీడియా అందరినీ పిలుస్తాం, తప్పకుండా రావాలని చెప్పింది. అయితే ఈ నెలలోనే 23 తారీఖు ప్రభాస్ బర్త్డే ఉంది. అంత కొడితే ఇంకా 15 రోజులు కూడా లేదు కాబట్టి మరి జల్దీనే అంటే ఆయన ఆయాలని అఫీషియల్ గా చెప్తారా అన్న టాక్ కూడా నడుస్తుంది. ఇదివరకు దాకా కొంతమంది లేడీ హీరోయిన్లతోని కూడా ప్రభాస్ కు చాలా సార్లే లగ్గం ముహూర్తాలు పెట్టిర్రు సోషల్ మీడియా పండితులు. మరి ఈసారి ఆయన పెద్దమ్మే ఉండి జల్దీనే ఉంటది పెళ్లి అని చెప్పేవరకల్లా ఈ బాహుబలిని వరించే ఆ దేవసేన ఎవలా అని ఆలోచనలు పడ్డరు రెబల్ స్టార్ డై హార్ట్ ఫ్యాన్స్. కొత్త సినిమా స్పిరిట్ దో ఫౌజీదో అప్డేట్ వస్తుంది అనుకుంటే ఏకంగా పెళ్లి ముచ్చట మీదనే క్లారిటీ వచ్చేటట్టుంది కదా అని ఫ్లెక్సీలకు అడ్వాన్స్లు ఇచ్చే పనులున్నారు రాజాసాబ్ ఫ్యాన్స్. కానీ షూటింగ్లతోని ఆర్టిస్టులకే తీరొక్క రకాల తిండి పెట్టి అలా డైట్ను ఆగం చేసి ఖుషి అవుతుంటాడు ప్రభాస్. ఇట్లా ఏ కార్యమైనా గానీ ఫ్యాన్స్ ను కూడా పిలిచి ప్లేట్లల్లో పట్టనన్ని వెజ్ నాన్ వెజ్ ఐటంలతోని కడుపు నిండా కమ్మగా తిండి పెట్టి సాగదోలి సంబరపడతాడు. అసొంటిది పెళ్ళంటే ఇంకే రేంజ్ లో ప్లాన్ చేస్తాడు మరి. కానీ ఇట్లా అన్ని ముందే హింట్లు ఇచ్చేవరకల్లా ఆయన వేలుస్వామి గారు మల్ల రంగంలోకి దిగి బోర్డు మార్కర్ పట్టుకొని ప్రభాస్ జాతక చక్రాలేసి ఏదో ఒకటి మాట్లాడగల. ఏం లేగా ప్రభాస్ ఫ్యాన్స్ తోని మామూలుగా ఉండదు అనుకుంటా కామెంట్లు పడుతున్నాయి సోషల్ మీడియాలో. లేత ప్రేమ జంట దువ్వాడ సీనన్న మాధురి ముచ్చట్నే కదా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. నిండా మునిగినాక సలేందన్నట్టు ఇన్నొద్దులు గుట్టు సప్పుడు కాకుండా నడిపించిన ఎవరం ఇప్పుడు బట్ట బయలయ్యే వరకు ఈ ప్రేమ జంట నువ్వు నేను సినిమాల హీరో హీరోయిన్ లెక్క చెట్టా పట్టాలు వేసుకొని తెగ తిరిగేస్తుర్రు. అంతేకాదు ఇన్ఫ్లుయెన్సర్లుగా ప్రమోషన్లు కూడా చేస్తుండ్రు. ఆడికే ఆగినరా, తిరుమలకు ఎవరైనా సతీ సమేతంగా వచ్చి పూజలు చేస్తారు కదా. కానీ దువ్వాడ సీనన్న మాత్రం ఇంట్లో ఇల్లాలను పెట్టుకొని ప్రియురాలతోటి గుడికొచ్చి ఎంకన్న స్వామిని మొక్కిండు. ఇక గుడి బయటకు వచ్చినాక ఎన్నొద్దులు ఇట్లా పప్పన్నం ఎప్పుడు పెడుతుండ్రు అనే వరకు మా రాజకు ఆ లావిడ ఇడుపు కాగితం రాగానే, నాకు మా ఫస్ట్ ఆయన నుంచి ఇడుపు కాగితం రాగానే నా రాజాతో నేను మళ్ళా 3 ముళ్ళు వేయించుకుంటా అని చెప్తుంది మాధురి బాబీ. పాపం ఇద్దరికి ఇడుపు కాయిదాలు వచ్చేదాకా విరహ వేదనతోటి లివింగ్ రిలేషన్లనే ఉంటారట. ఇక తిరుపతి ఎంకన్న దర్శనం అయిపోయినాక కోనేట్ల ఆడిడ కొత్త ప్రేమ జంట చాలా పోజులు ఇచ్చుకుంటా ఫోటోలు దిగిండ్రు. గది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూటే అని చాలా మంది వార్తలేసిండ్రు. గంతే మాధురి బాబీ కర్పూరం లెక్కనే వండిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి. ఏంటి ఆ న్యూస్ లో రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా, నిజాలు రాయండి. అంతేగాని మీకు తోచింది మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. న్యూస్ ఛానల్స్ అనేవి నిజాన్ని జనాలకు చూపించే విధంగా ఉండాలి కానీ ఇలాంటి చెత్త పనికిమాలిన న్యూస్లు రాయడానికి కాదు న్యూస్ ఛానల్స్ ఉన్నవి. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి. సో ఇదే శారీలో కదా నాకు చూపించారు. శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా, శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని. ఇష్టం వచ్చినట్టు ఎలా అండి అలా వార్తలు రాసేస్తారు? మీకేది తోచితే ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేయడమేనా? అది యువతల మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించినా. ఇది నా ఒక్క దానికి కాదు, చాలా మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు. ఇవి చాలా తప్పు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి. అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్లు ఫేక్ వార్తలు పెట్టి జనాల్ని మభ్యపెట్టకండి. ఎందుకంటే తిరుమల తిరుపతి అనేది చాలా పవిత్రమైన స్థలం. దీన్ని ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలాంటి చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అంటే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి. నేను నమ్ముకున్న దైవం, నా ఇష్ట ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టమైన దైవం. నేను ఇప్పుడే కాదు బ్రహ్మోత్సవాలకి చాలా ఇయర్స్ నుంచి నేను బ్రహ్మోత్సవాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. నా రాజా కోసం నా జీవితం కొవ్వొత్తుల కరిగిపోయినా పర్వాలేదనుకునే అంత పవిత్రమైన ప్రేమ నాది. అసోంటి మా మీద ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని వార్తలేస్తారా? మర్యాద దక్కదు చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చింది. పాపం ఏం చేస్తారు ఈ లేత కపుల్స్? ఈ పెద్దోళ్ళు చిన్నోళ్ళున్నారే, ఈ సొంటోళ్ళ ప్రేమని ఎన్నడూ అర్థం చేసుకోలేరు. చీ పోండి.